హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హీరో జోన్. ఈ రోజు మన టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎంసీయూ గురించి, అంటే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్. మనం మార్వెల్ మూవీస్ చాలా సార్లు అయితే చూసాం. ఐరన్ మ్యాన్, థోర్, స్పైడర్ మ్యాన్, అవెంజర్స్, ఇలా చాలా మూవీస్ అయితే మనం ఇప్పుడు దాకా చూసాం. కానీ ఇవన్నీ ఒకే వరల్డ్ అయితే ఎలా కనెక్ట్ అయ్యాయి? ఎంసీయూ అంటే ఏంటి? కంప్లీట్ గా క్లియర్ గా అయితే చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎంసీయూ అంటే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్. ఇది ఒక షేర్డ్ యూనివర్స్. అంటే ఏంటంటే నార్మల్లీ ఒక హీరో స్టోరీ ఒక మూవీలోనే ఉంటుంది. కానీ ఎంసీయూలో అన్ని హీరోస్ ఒకే సేమ్ వరల్డ్ అయితే ఉంటారు. ఎగ్జాంపుల్ గా ఐరన్ మ్యాన్ స్టోరీ న్యూయార్క్ లో అయితే నడుస్తుంది. కెప్టెన్ అమెరికా స్టోరీ వరల్డ్ వార్ 2 టైమ్ లో నడుస్తుంది. హల్క్ ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది. అన్ని స్టోరీస్ సెపరేట్ గా అయితే స్టార్ట్ అవుతాయి. కొన్ని ఇయర్స్ తర్వాత అన్ని హీరోస్ తో కలిసి ఒక కామన్ స్టోరీ అయితే క్రియేట్ చేస్తారు. దట్ ఈస్ ఎంసీయూ. అప్పట్లో ఇది ఆడియన్స్ కి చాలా ఫ్రెష్ అయితే అయింది. బికాస్ బిఫోర్ ఎంసీయూ ఇలా కనెక్ట్ చేసిన సూపర్ హీరోస్ మూవీస్ ఎక్కువగా లేవు. హౌ ఎంసీయూ స్టార్టెడ్? ఎంసీయూ జర్నీ స్టార్ట్ అయింది 2008లో ఐరన్ మ్యాన్ మూవీతో. ఆర్టీజేజే ఐరన్ మ్యాన్ చాలా మాసివ్ హిట్ అయితే అయింది. ఆ మూవీ ఎండింగ్ లో పోస్ట్ క్రెడిట్ సీన్ లోనైతే నిక్ ఫ్యూరీ వచ్చి ఐఎమ్ హియర్ టు టాక్ అబౌట్ అవెంజర్స్ ఇనిషియేటివ్. అప్పుడే ఫ్యాన్స్ కి షాక్ అయింది. అంటే మార్వెల్ ప్లాన్ ఆల్రెడీ స్టార్ట్ అయిందని. తర్వాత ద ఇంక్రెడిబుల్ హల్క్, థోర్, కెప్టెన్ అమెరికా ఈ మూవీస్ తర్వాత ద ఫస్ట్ అవెంజర్ మూవీ అయితే రిలీజ్ అయింది. 2012 కి ద అవెంజర్స్ మూవీ అయితే వచ్చింది. అప్పుడు అన్ని హీరోస్ ఫస్ట్ టైం కలిసి ఒక టీమ్ గా ఫామ్ అవుతారు. ఇది ఒక హిస్టారికల్ మూమెంట్ సినిమా హిస్టరీలో. ఎంసీయూని ఫేసెస్ గా అయితే డివైడ్ చేశారు. ఫేజ్ 1 ఐరన్ మ్యాన్ 2008 నుంచి అవెంజర్స్ 2012 వరకు హీరోస్ అయితే ఇంట్రొడ్యూస్ చేసి ఒక టీమ్ అయితే ఫామ్ చేశారు. ఫేజ్ 2 లో ఐరన్ మ్యాన్ 3, థార్ ద డార్క్ వరల్డ్, కెప్టెన్ అమెరికా ద వింటర్ సోల్జర్, గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ, అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్. ఇక్కడ యూనివర్స్ అయితే ఎక్స్పాండ్ చేశారు. సో ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే ఫేజ్ 1 లో వచ్చేసరికి క్యారెక్టర్ అయితే డెవలప్ చేశారు. అండ్ ఫేజ్ 2 లో వరల్డ్ అయితే ఎక్స్పాండ్ చేశారు. ఫేజ్ 3 ది మోస్ట్ పవర్ఫుల్ ఫేజ్. సివిల్ వార్, డాక్టర్ స్ట్రేంజ్, బ్లాక్ ప్యాంథర్, స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్, థార్ రాగ్నరాక్, ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్. ఇది క్లైమాక్స్. అండ్ అవెంజర్స్ ఎండ్ గేమ్ లో అయితే టానస్ ఫైట్, ఇన్ఫినిటీ స్టోన్స్ అనేది స్వాప్ అవుతాయి. ఒక ఫేజ్ 3 లో వచ్చేసరికి మనకి ఒక ఎండింగ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ గేమ్ లో అయితే ఐరన్ మ్యాన్ అయితే సాక్రిఫైస్ చేస్తాడు. అండ్ సమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి ఇక్కడ డెవలప్ అవుతాయి. సో ఇలాగే పేజ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఈ సాగాని ఇన్ఫినిటీ సాగాని కూడా పిలుస్తారు. సో ఫైనల్లీ ఎండ్ గేమ్ ఫినిష్ అయిన తర్వాత ఫ్యాన్స్ కి ఒక చాప్టర్ అయితే క్లోజ్ అయింది. సో 10 ఇయర్స్ జర్నీ అయితే కంప్లీట్ అయింది. సో ఎంసీ స్టార్టింగ్ 2008 నుంచి 2018 వరకు ఒక చాప్టర్ అయితే కంప్లీట్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐరన్ మ్యాన్ మూవీ నుంచి అవెంజర్స్ ఎండ్ గేమ్ వరకు. సో ఇది ఒక చాప్టర్. ఎండ్ గేమ్ తర్వాత ఎంసీయూ కొత్త చాప్టర్ అయితే స్టార్ట్ చేసింది. ఇది మల్టీవర్స్ సాగా. సో మనం ప్రీవియస్ సాగా చూసుకుంటే ఇన్ఫినిటీ సాగా. సో అది కంప్లీట్ అయిన తర్వాత మల్టీవర్స్ సాగా. సో ఈ పేజ్ లో అయితే కొత్త హీరోస్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. షాంగ్ చి, మిస్ మార్వెల్ అండ్ మూన్ నైట్ లాంటి క్యారెక్టర్స్ అయితే మనకి ఇంట్రొడ్యూస్ చేశారు పేజ్ 4 లో. సో పేజ్ 4 లో లోకి సిరీస్ తో మల్టీవర్స్ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అయింది. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ లో 3 స్పైడర్ మ్యాన్స్ అయితే కలుస్తారు. సో ఫ్యాన్స్ కి చాలా మెమరీస్ అయితే ఇచ్చారు. ఇంకా డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్, యాంట్ మ్యాన్ లో విలన్ కాంగ్ అయితే ఇంట్రొడ్యూస్ అయ్యారు. ఇప్పుడు ఎంసీయూ కొత్త డైరెక్షన్ అయితే వెళ్తుంది. నెక్స్ట్ బిగ్ ఈవెంట్ గా అవెంజర్స్ ద కాంగ్ డైనస్టీ అండ్ సీక్రెట్ వార్స్ అయితే వచ్చాయి. సో గైస్, ఎంసీయూ అంటే సింపుల్ గా ఒక బిగ్గెస్ట్ సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పొచ్చు. 2008 లో స్టార్ట్ అయ్యి ఇప్పటికి 30+ మూవీస్, మల్టిపుల్ సిరీస్ అయితే రిలీజ్ చేశారు. ఎవ్రీ హీరో, ఎవ్రీ స్టోరీ కనెక్ట్ అయ్యి ఒక జైంట్ సాగన్ అయితే క్రియేట్ చేశారు. మీరు ఎంసీయూ ఇంకా చూడలేదంటే ఇప్పుడు నుంచి అయితే జర్నీ అయితే స్టార్ట్ చేయండి. సో మీరు ఆల్రెడీ ఎంసీయూ చూసుంటే మరి మీ ఫేవరెట్ ఎంసీయూ క్యారెక్టర్ ఎవరు కామెంట్ చేయండి. సో ఇలాంటి కాంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.